ఆంధ్రప్రదేశ్లో కొత్త రైలు మార్గంలో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటైంది. నడికుడి, శ్రీకాళహస్తి మార్గంలో ప్రకాశం జిల్లా కీలకంగా ఉంది. ముఖ్యంగా దర్శితో పాటు పొదిలి, కనిగిరి ప్రాంతంలో రైల్వే లైన్ కోసం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తుండగా వారి కల నెరవేరింది. దర్శిలో కొత్తగా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయగా రైళ్ల రాకపోకల కోసం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. మళ్లీ చాలా రోజుల తర్వాత కొత్త రైల్వే స్టేషన్కు రైలు వచ్చింది. మరోసారి దర్శికి ప్యాసింజర్ రైలు రావడంతో ఆ ప్రాంత ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దర్శిలో తాజాగా ప్యాసింజర్ రైలుతో ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. ఈ మేరకు రైల్వే అధికారులు, సిబ్బంది, ప్రయాణికులతో రైలు దర్శి స్టేషన్కు వచ్చింది. దీంతో ఈ రైలును చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత పొదిలి మండలం మల్లవరం వరకు 18 కిలోమీటర్ల పరిధిలో జరిగిన కొత్త రైల్వే లైన్ పనులను అధికారులు పరిశీలించారు. అయితే కోర్టులో కేసుల కారణంగా పొదిలి సమీపంలో కొంత దూరం పనులు ఆగిపోయాయి. ఆ కేసులు కూడా క్లియర్ అయితే పొదిలి వరకు రైలును నడిపేందుకు అధికారులు సిద్ధమంటున్నారు. రైల్వే అధికారులు నడికుడి, శ్రీకాళహస్తి లైన్ పనుల్లో వేగం పెంచారు. ఈ కొత్త రైలు మార్గంలో నడికుడి నుంచి పల్నాడు జిల్లా సావల్యాపురం వరకు పనులు పూర్తి చేశారు. ట్రయల్ రన్ కూడా విజయవంతం అయింది. ఈ రైలు మార్గంలో రెండో దశలో దర్శి వరకు పనులు పూర్తి చేసి రైళ్ల రాకపోకల కోసం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి దర్శి వరకు రైళ్లు నడిచేందుకు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే పొదిలికి కూడా రైళ్లు పరుగులు పెడతాయంటున్నారు. ఆ తర్వాత కనిగిరి వరకు ట్రాక్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు పనుల్ని మరింత వేగవంతం చేయనున్నారు అధికారులు.